సో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇది నేను చెప్పాను కదా, ఇది సేమ్ ఇలాగే ఉంటుంది కానీ వుడ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా బంద్ చేయాలి, అప్పుడు అది బంద్ అయిపోతుంది. మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఈడ ఒక దొరుకుతుంది అనమాట, అది ఎన్నో పెట్టేసాను. అందులో పెన్సిల్ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈడొచ్చేసి ఎరేజర్ ఏమైనా పెట్టుకోవాలంటే అలా. ఇదైతే మేము ఇప్పుడు అది పోతే ఇది ఇట్లా క్యాచ్ చేసుకోనికైతే నేను పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఎక్కడికన్నా క్యారీ చేసుకోవాలంటే అది తీసుకొని అది పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఆడ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మా డాడీ ల్యాప్టాప్ బ్యాగ్, మా అన్న స్కూల్ బ్యాగ్ గురుకుల్. చూడొచ్చు మీరు కూడా, క్లియర్గా చూపిస్తాను. శ్రీవత్స సోనాజీ మా అన్న పేరు. గురుకులేడు చూడండి. నేను కొంచెం అవుట్ఫిట్గా మంచి క్లియర్గా చూపిస్తాను. చూడండి, శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ ఇది వచ్చేసి నాది అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్. ఇది కొంచెం క్లియర్గా అనిపిస్తుంది. చూడండి, అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ నాగారం బ్రాంచ్ అనమాట నాది. మేము వచ్చేసి రాంపల్లిలో ఉంటాం. సో ఇదైతే నా స్టడీ టేబుల్, ఇది నా స్టేషనరీ టేబుల్. యాక్చువల్గా ఇది మా డాడీ కంప్యూటర్ టేబుల్, నాకైతే ఫ్రీగా ఇచ్చేసాడు. అండ్ మా డాడీ అయితే అది తీసుకొని నా టేబుల్ తీసుకొని అప్పుడప్పుడు ఏమంటారు ఆఫీస్కి వెళ్తాడు, లేకపోతే అప్పుడప్పుడు నా టేబుల్ తీసుకొని చదువుతుంటాడు, అంటే కంప్యూటర్ చేసుకుంటుంటాడు. నేను ఇయ్యను మా డాడీకి, నేను పనుకునేటప్పుడు తీసేసుకుంటాడు, ఎందుకంటే అప్పుడే స్టార్ట్. నేను ఇప్పుడే నా టేబుల్ అంతా డెకరేట్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నా నేము, దీని మీద స్మైల్ సింబల్. సో ఇప్పుడైతే నేను ఆర్ట్ చేయకపోతున్నాను, అందుకే సీజర్స్ ఇంకా ఈ పేపర్ మీద అయితే ఆర్ట్ చేయకపోతున్నాను. ఇదైతే నా స్కూల్ పెన్సిల్ బాక్స్ అన్నమాట. నేను ఇవన్నీ బయటికి తీసాను. 2 ఎరేజర్లు, ఇంకా 2 షార్ప్నర్లు, ఇంకా 2 ఎరేజర్స్ బ్యాగ్లు ఉన్నాయి. ఇట్లా యాక్చువల్గా మేము పెన్లే ఎక్కువ వాడతాము, ఒక పెన్ను ఇంకా పెన్సిల్. నేనైతే ఇప్పుడు 5th క్లాసు. నెక్స్ట్ వీడియోలో కలర్స్ చూపిస్తాను. బాయ్, విష్ యూ ఆల్.